నలుగురు ఎంత చెప్పినా తీరు మార్చుకోవడం లేదు. తెలంగాణ డీజీపీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు కారణంగా మారుతున్నాయి. నిజంగా నలుగురు ఐపీఎస్ అధికారులు డీజీపీ ఆదేశాల్ని కూడా ఖాతరు చేయడం లేదా? ఇంతకీ ఆ నలుగురు ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? డీజీపీ ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? పోలీస్ శాఖలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎంత చెప్పినా ఆ నలుగురి తీరు మారట్లే. డీజీపీ సివి ఆనంద్ వ్యాఖ్యలతో కొత్త చర్చ. డీజీపీ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారా? డీజీపీ చెప్పిన ఆ నలుగురు ఐపీఎస్లెవరు? తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించారు సివి ఆనంద్. ఐపీఎస్లు ఎవరు తనను విష్ చేసేందుకు హెడ్ క్వార్టర్స్ కు రావద్దని, ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ డీజీపీగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే అందరికీ షాక్ ఇచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ సాయం తప్ప ఎక్కడా లెగ్ వర్క్ జరగడం లేదంటూ కింది స్థాయి సిబ్బంది నుంచి సీనియర్ ఐపీఎస్ల వరకు టైం వచ్చినప్పుడల్లా అందరికీ క్లాస్ తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్య రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు డీజీపీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయట. ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన అక్కడి పోలీసుల తీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి పర్యటనలో అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మరింతలా హాట్ టాపిక్ గా మారాయి. లేటెస్ట్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన డీజీపీ పోలీసు సిబ్బందితో పాటు కొందరు ఐపీఎస్ల పనితీరుపై బహిరంగంగానే కామెంట్స్ చేయడం కలకలం రేపింది. వరంగల్ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్లో ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తం 24 సెకండ్ల పాటు గల ఆ వీడియో క్లిప్ చుట్టూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. న్యాయం, ధర్మం గురించి మాట్లాడాం, చూద్దాం ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా, ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 3-4 ఆఫీసర్లను ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మారకపోతే యాక్షన్ తప్పదంటూ డీజీపీ సివి ఆనంద్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. న్యాయం, ధర్మం గురించి మాట్లాడడం, చూద్దాం ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా, ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిజానికి డీజీపీ స్థాయి అధికారి నేరుగా ఆదేశాలు ఇచ్చేది కమిషనరేట్లకు, జిల్లాలకు బాసులుగా వ్యవహరిస్తున్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీల స్థాయి ఐపీఎస్ అధికారులకు మాత్రమే. డీఎస్పీలు, సిఐ లాంటి దిగువ అధికారులు తమ మాట వినకుంటే ఆ హోదా గల అధికారులపై చర్యలు తీసుకోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు. దీంతో కొందరు ఐపీఎస్ అధికారుల గురించే డీజీపీ సివి ఆనంద్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న చర్చ పోలీస్ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే డీజీపీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆ 3-4 ఐపీఎస్ అధికారులు ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వారిపై చర్యలకు డీజీపీ సిద్ధమైతే ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తారా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకంటే డీజీ స్థాయి అధికారి ఇచ్చిన ఆదేశాన్ని ఆ 3-4 అధికారులు పాటించడం లేదంటే పాలక పార్టీ ముఖ్యుల అండవారికి ఉండటంతోనే అలా వ్యవహరిస్తూ ఉండొచ్చన్న చర్చ కూడా పోలీస్ శాఖలో జరుగుతుంది. డీజీపీ చెప్తున్న ఆ 3-4 ఐపీఎస్ల్లో ఉత్తర తెలంగాణకు చెందిన 2తో పాటు హైదరాబాద్, దక్షిణ తెలంగాణకు చెందిన వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నట్లుగా గుసగుసలు నడుస్తున్నాయి పోలీస్ శాఖలో. ఇక అటు మరికొందరు సీనియర్ ఐపీఎస్ల తీరుపై కూడా డీజీపీ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
మొత్తంగా వరంగల్ పర్యటనలో డీజీపీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారాయి.